మామిడాకు తోరణాలనేవి శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఉగాది పండుగ రోజున ఇంట్లో సానుకూలతను పెంపొందించడానికి మామిడాకు తోరణాలు కడతారు. ఇవి ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి, ఇంటికి శుభాన్నిస్తాయి. ఇవన్నీ ఇంట్లో సానుకూలత, ఆనందం, శ్రేయస్సు తీసుకొస్తాయని ఇంటికి ఆ మామిడాకు తోరణాలు కడతారట. శాస్త్రీయపరంగా కూడా ఈ తోరణాలు కట్టడం వెనుక అనేక కారణాలున్నాయి. తోరణాలు శుభప్రదమైనవి. వృక్ష శాస్త్రం ప్రకారం ఇవి చెట్టు నుంచి తీసిన తర్వాత చాలాసేపటి వరకు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అయితే పూర్వం కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు జరిగే సమయంలో ఎక్కువ మంది గుమిగుడేవారు. దాదాపు 40-50 వరకు మంది గుంపులుగా ఒకే చోట చేరేవారట. ఇలా ఎంతమంది గుమిగుడిన సమయంలో ఆక్సిజన్ సరఫరా పెంచడానికి మామిడాకు తోరణాలు కట్టడం అనే శాస్త్రీయమైన పద్ధతి ఆచారంగా ప్రారంభమైందట. అంతేకాకుండా ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆనందం, శ్రేయస్సుకు కారణమవుతుందట. ఉగాది నాడు కొత్త బట్టలు ధరించడం వెనుక ఒక సాంప్రదాయం ఉంది. పూర్వం ఇంటి పురోహితుడు, చాకలి, మంగలి, పనివారితో సహా ఇంటికి సేవలు అందించే వారందరికీ ఉగాది రోజున కొత్త వస్త్రాలు ఇచ్చేవారు. అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లలను, అల్లులను ఇంటికి ఆహ్వానించి వారికి నూతన వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం ఒక ఆచారంగా ఉండేది. ఈ ఆచారం నుండే మనం కూడా కొత్త వస్త్రాలు ధరించే సాంప్రదాయం వచ్చింది. ఇది ఇతరులకు బహుమతులు ఇవ్వడం ద్వారా ఆనందాన్ని పంచుకునే సంస్కృతికి ప్రతీక.